ఒక్కొక్కటి రోకలు బండి ఉన్నట్టు నా భర్త కన్వీన కన్ను రెప్ప వీన రెప్ప పడ్డది ఇక మరుగు మందు పెడతానని ఎక్కడ ఉన్నదే మందుల మల్లమ్మ మాటకు సత్యం ఉండాలి మందుకు పట్ట ఉండాలి అన్నం తింటే చెప్పడు నీళ్ళాగల్లాని అరికాల లోపల మరుగు మందు పెడితే శరీరం అంతా ఇడవాడుతుందని నా భర్త మరుగు మందుల్లో పడ్డడా లేడా అని చూస్తానని దాసి ఈ రాయే నా భర్తకు మొత్తం మరుగు మందు వేసిన ఒక్కసారి పోయి లేపో నువ్వే లేపో నేను ఎట్లా చెప్తానే నువ్వు ఒక్కసారి పోయి లేకపోయే మొత్తం పెట్టింది లేకపోయే లేపు ఎక్కడ లేపుతాను దిక్వల్ల ముండ అటు తలకాయ లేదు గిట్టు కాళ్ళు ఉన్నాయి గట్టు తలకాయని గిక్కలు లేపుతామే అది చచ్చిపోయినట్టున్నదా ఆడు మెసులుతాడా మెసలు కూడా చచ్చిపోయినట్టేనా ఆయన ఏం కొట్టుకుంటలేదు ఏంటిదే అది ఆటో బీటో కొట్టుకుంటా హార్ట్ బీట్ అన్నది మొగళ్ళని లేపే రీతి గట్టినే ఉంటుంది నా చుక్క ప్రేమ కొద్ది లేపుకోవాలి ఇక నీకు అలవాటు లేవరాదయ్యో నాదా లేవరాదయ్యా లేవరాదయ్యో లేసి మాట్లాడయ్యా లేవరాదయ్యో నాదా ప్రాణేశ్వర లేవరాదయ్యో లేసి మాట్లాడయ్యా అయ్యో పరవాల తెల్లవారే బ్రహ్మణాలు పూయవంటే తెల తెల తెల్లవారే తెరగోయిలు పూయవంటే లేవరాదయ్యో నాదా లేవరాదయ్యా నాదా లేవయ్యా ప్రాణేశ్వర ఏం జరుగుతాడు డాంబోర్ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టున్నది మందవేసి దుప్పటేసి మల్లె పూలు దల్లాను రాజా నా రాజా తన్నురా తన్నరా తింది కాదురా ఇది ఇళయరాజా సంగీతం చిరంజీవి చేసిన డ్యాన్స్ తనన తన మంచవేసి దుప్పటేసి మల్లె పూలు దల్లాను రాజా నా రాజా వాడుకోవాలి మిమ్మల్ని ఎక్కడికో తీసుకోపో అంటే ఇక్కడనే ఉంటారు లేవయ్యా ప్రాణేశ్వర నువ్వు చెప్పారికి అన్నదా ఐ లవ్ యూ
నేనేనయ్యా రమా నేనే నేనే నీ తాడు చెప్పగారు రమా నేనే ఛీ, నీ బొచ్చబోయి చేస్తారు ఇప్పుడు చేస్తారా రమా ఓ ఎందుకు లేదు ఇదిగో పొద్దుగాల లేస్తేనే మీ చెల్లె మొక్కను చూస్తావా ఆ. మీ చెల్లె మొక్కను చూసిరా ఇక మోడుగానే ఏంది మీ చెల్లె మొక్కను చూసిరా నీ శరీరం శరీరం ఎట్ట దాసి నా రొట్టె పోయి నేతల పడ్డదు ఈ కొంచెం బాగా ఏం తెలియమన్న చెల్లెతో ఇస్తాను ఏం చెప్పాలి ఏంది చెప్పుకుంటా మానం పోతే చెప్పుకోవాలి. దీనికి దుఃఖమాగదు నాలంత నేను వచ్చు కదా ఏమైంది ఇవ్వలేమన్నది ఇవ్వలేను అంట నేనెందుకు బాధపడదు ఏంది నీకేమన్నా ఇంతనన్న మానం ఉన్నది ఏంది ఇప్పుడు నీ చెల్లెని అయ్యి ఎందుకు తీసుకొచ్చిండు వరకే ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు చిన్నప్పుడు తీసుకుపోయి మీ చెల్లె ఎంత ఆదుకున్నాడు మీ అయ్యా ఆ. చిన్నప్పుడు అంటే గిన్ని పాలు పోతే గింత అంత డ్రెస్ ఎత్తే అని పెద్ద పెరిగింది ఆ. ఇవాళ పెరిగి పెద్దదైంది పెళ్లిడు పిల్ల అయింది ఆ. ఇల్లు మంచం లేనోడు 20 లక్షలు అడుగుతాడు 60 లక్షలు అడుగుతాడు తలముంత లేనోడు సుతం తలముంత ఇంత దొరకది ఆయనకి 6 లక్షల రూపాయలు పెట్టాలి 6 వెట్టరు బండి పెట్టమంటాను ఇగో గిసొంటోళ్ళు అయితే కోళ్ళాగలు పెరిగినట్టు పెరుగుతుంది జమ్మికుట్ట కడ కోడ ఈత గిట్ట ధర పెరిగిందో ఈ కోళ్ళాగల కట్ట ధర పెరిగింది వేసింది పచ్చడి. ఆ? పచ్చడి చెట్టు. ఆయనే అట్ట పెరిగింది ఆ. ఇవాళ నీ చెల్లెని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది ఎరికేనా ఆ. ఇన్నుల బట్టి సాది పెద్ద చేసిండు ఆ. ఇప్పుడు మనం ఇక్కడికి కట్టే నీ పైసలతోని ఈ రాజ్యం లోపల దేశం లోపల మంచి పిల్లగాన్ని గసొంటి పిల్లగాన్ని తీసుకొచ్చి లగ్గం చేసి నీ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టటోనివి నువ్వు వచ్చే నీ బావ పాదాలు గడిగి నీ చెల్లెని కన్యాదానం చేయాలని తీసుకొచ్చిండు ఎరికేనా పరముసలోడా. అబ్బా నా చెల్ల ఈ భాషని కాదు. ఆనంద చేయరా మిగిలింది ఇప్పుడు మీ చెల్లి ఇక్కడ ఉండబడికనే మనకి ఇతరవాడ మూలకి ఇన్ని రోజుల బట్టి వెళ్ళి వచ్చిందా లేదు. నీ చెల్లె పుట్టంగానే అవదొచ్చింది నీ చెల్లె వచ్చి ఇంట్లో అడుగు పెట్టింది మన ఇద్దరికి రోజులు పుట్టింది అమ్మతో ఒక్క రోజు నా పిల్లలు ఒక్కరోజు నన్ను కొట్టినవా కొట్టలే. కొట్టినారో వాడుక కొట్టినావురా నువ్వు నా పిల్లలు ఎప్పుడు బాగానే అంటుంది నన్ను ఒక్క రోజు నా పిల్లని దెబ్బ కొట్టి నా చెల్లి వచ్చింత అడుగు పెట్టింది దాన్ని కొట్టింది. అని ఇప్పుడు దాని చెట్టకాలతో ఇంత పెట్టింది రేపు దానికి లక్షల కొద్ది వరకట్నం ఇవ్వాలి డబుల్ కోడు మంచాలు పెట్టాలి గిన్నెలు పెట్టాలి భాషలు పెట్టాలి అన్ని తీళ్ళు పెట్టాలి వీళ్ళందరూ పెళ్లి కట్టట్టుగానే తినిపోతారు ఇంత కట్నం సూతనం వేరే వీళ్ళకి ఇంటి ఖర్చు పెట్టాలి అబ్బా వీళ్ళందరూ వస్తారా అందరు రారా మరి ఇక నీ అయ్యి అందరికి పానమేనా అందరికి దానం చేసినోడేనే సుందరశీల మహారాజు బిడ్డ అంటే ఊరు కట్టోళ్ళు అందరు ఇప్పుడు రాలేదు వచ్చి గంతలు బొంతలు వేసుకొని కూర్చోలేదు అప్పుడు కట్టినారు అయితే ఇప్పుడు ఏం చేయాలి వాడికి పెట్టగల చేయంటున్నావు నాకు పెట్టగల చేయరా మొన్న కరోనా వచ్చినప్పుడు నా ఇంటికి వస్తే నపరి 10,000 అడ్డు లేకుండా ఇచ్చిన వీళ్ళందరికి తెలిసిన ఇగరని చెప్పే రాక్క నా ఇంటికి వస్తే ఇన్ని ఇడిచింకోవాలని మట్టమంట కానీ సంసారాలు జరగొట్టి ఆడదాన్ని కాదు అందు గురించి ఇప్పుడు మీ అయ్యను మీ చెల్లె వండుకున్నారు ఇగో పుట్టడుపు లోపల కత్తులు నీ చేతికి ఇస్తున్నా ఈ కత్తి పట్టుకొని పోయి నీ తండ్రి నీ చెల్లెను ఇద్దరిని చంపినవనుకో ఈ అద్దుమ్మ రాత్రి ఎవరు చూడక ముందు బొంద పెడదాం మనకి కేలకత్తం దుకాణం పండు ఇప్పటికైనా నిన్న మాటల కన్నా చెప్పుడు మాటలు చేయడం ఉంటారు చెప్పుడు మాటలు పట్టుకున్న బాబా గారి సత్య తీరమారాలు నిన్నోడు తెల్లవయ్యను బాధపడకు వర్రంగా నాగల ప్రాణమిత్రుడు బాబా గారి ఉండ కొడుకునమ్మా కనుగుడ్లు తీసుకురా నేను కచ్చకాలాడు కడగాలు తీరవచ్చుపోయి లోపల కన్నతల్లి వండుకోని ఉన్నాడు తోడబుట్ట తెల్ల పన్న తోడ ఉండగా బాబా గారి బాబా కూడమ్మా అయ్యో తండ్రి వేడికంతా నాన్నగారు నారాయణ మంచిగా చూసుకుంటానే అలాంటి
వచ్చిండు కన్న కొడుకు నమ్మకుంట ఏనాడు రోజుల లోపల వండుకున్నాడు వలనాడే నా యొక్క కన్న కొడుకు నా ప్రాణం తీస్తానన్నాడు నా బిడ్డ ప్రాణం తీస్తానన్నాడు నేను మాటలు నేను ఎన్నడికి నమ్మబోనా అని కన్న బిడ్డ వండుకున్న సమయం లోపల ఓ కన్ను మూసినట్టు ఓ కన్ను తెరిసినట్టు ఓ పండుకోనట్టుగా కన్ను కొడుకును కనిపెట్టుకుంటా ఏనాడు ఉన్నాడు కన్న తండ్రి అనుకున్న ప్రకారం రాత్రి వేళ వచ్చి కడుగవు చేతి లోపల పట్టి గడగడ గడగడ గాథలు పెడుతున్నాడు సత్యశీల రాజు కన్న కొడుకు మగవుతనే అమ్మా కన్న కొడుకు కళ్ళదు చూసేనా ఓ దేవుడా కన్న కొడుక నా అన్నగాన్ని చూస్తున్నా నీ తెల్ల పోయిన వచ్చిన కానీ నీ చేత నేను కవల అన్నం తింటున్నాను రాలేదు కొడుక నీ పువ్వులు నాకద్దు కొడుక నీ చాగలు నాకద్దురా ఏలుపుల రాజువులు నా కొడుక ఎప్పుడు రాను నువ్వు నా కొడుక నా కొడుక నా కొడుక నీ కన్న తల్లి అయితే మీద రాని అంటే బాబు కట్టుకొని నీ సెల్లు ఆదుకున్నాయ్యా ఈ రాజ్యాలు మాకద్దు ఈ దేశాలు మాకద్దు ఎండి బంగారం మాకద్దు పడుక నా కన్న బిడ్డలు నన్ను వదిలిపెడితే నేను ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా మేము వెళ్ళిపోతాం ఈ రాజ్యాలు మాకెందుకురా ఈ దేశాలు మాకెందుకురా వద్దు బిడ్డ వద్దంటే నా మాట వినకుండా వచ్చింది వచ్చినందుకు మాది తప్పురా మమ్మల్ని వదిలిపెట్టురా అయ్యా వరకు ఇక్కడ కనిపిస్తు ముసలి లంజ కొడుక నిన్ను సెల్లు వరంగా ప్రాణం ఇస్తా నడు వరద రాత్రి వేరే అమ్మా పోతనన్నోని అర్ధరాత్రి వేరే సెలవు వేసుకొని రాజ్యం లోపల ఉండద్దురా ఈ దేశం లోపల ఉండద్దా అని
ఆగో కన్న తల్లి 7 దెబ్బలు కొట్టి ఆగో ఇంటికెళ్ళి బయటకు వెళ్ళబడుతున్నాడు సత్యశీల రాజు. ఓ బిడ్డ సంజమ్మా, మనం ఎక్కడ వెళ్ళిపోదామా బిడ్డో, మనం ఏ రాజ్యం వెళ్ళిపోదామే బిడ్డ. నా తోడబుట్టినోళ్ళు నీకు చిన్న బాబులు ఉన్నారా అని చిన్న బాబుల పట్నం పోదవా ఓ బిడ్డ సంధ్యవ్వా. అందుకేంటరవా రాజు వై కింకరుడైతే రాడ కింకరుడు వై రాదైతే ఆట, ఓడలు వై పళ్ళైతే ఆట పళ్ళు వై ఓడలైతే ఆట. ఎవరి రాత ఫలిత పెట్టున్నదో ఎవరి గీత ఫలిత పెట్టున్నదో అనే బిడ్డ. ఓ బిడ్డ ఇప్పుడు కట్టం వచ్చిందని మనం చచ్చిపోతే లోపల మన కాకులు నరవలేదు, 4 తిల్ల మాట్లాడుకుంటారే బిడ్డ. నాడు కన్న తల్లి ఏనాడు కలకల కలకల కన్నలు పెట్టంగా తెలివి కళ్ళవాడి పిల్ల సందమయ్యవన్నీ ఓ నాన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నవే. అగో కట్ట వచ్చినాడు మానవడి ఎరవరా, సుఖం వచ్చినాడు నవ్వరాదు. 15 రోజులు పున్నము 15 రోజులు అమావాస్య. అమావాస్య అంటే చీకటి, పున్నము అంటే వెలుగు, అమావాస్య అంటే దుఃఖము, పున్నము అంటే సంతోషము. మానవుడి జీవితం లోపల కలిపి లేవు 2 కావడి కుండలు అంటారు. అలనాటి రోజు లోపల ఎందరో దేవతలు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళ బాధలలో మనం బాధ ఎత్తనే అంటారు, నరమానవులను మనం ఎంతనా అని. అలనాటి రోజు లోపల దేవాల దేవతలనంగా శ్రీరామమూర్తి తన సీతను విడనాడి, సీతను విడనాడి ఏడ్చి నడువుల నెల్ల వెతుకలేదా. దుర్యోధనుడి చేత దుఃఖపడి పాండవులు ప్రణరాజు గృహమున నేలలేదా. నలచక్ర మహారాజు నాతి నడవిల విడిచి ఏడ్చి నడువుల నెల్ల ఏడవలేదా. ధనహరిచంద్రుడు ధన్ని నమ్మియు తాను పంచము నీటిలో బ్రతుకలేదా. ఎవరి లిఖిత ప్రాప్తము ఎట్లు గలదో కాలం ఎప్పుడు ఒక రీతు గడవబోదు. ఎవరి రాత ఫలితంబు ఎట్లు గలదో కాలం ఎప్పుడు ఒక రీతు గడవబోదు. వినుడు మాయప్ప సిద్ధప్ప వీతుడప్ప, కరుడు కరమప్ప కవి గొప్ప కనకమప్ప. ఓ బిడ్డ మనం ఏ రాజ్యం వెళ్ళిపోదాం, ఏ దేశం అన్న వెళ్ళిపోదాం అని ఆ కన్న బిడ్డని ఎమ్మడి పెట్టుకొని చడివాన నది సాగరాన నీవు పడలేము ఈ పాడు బాధ, పడలేము ఈ బంది కాన. ఓ చడివాన నది సాగరాన మేము పడలేము ఈ బంది కాన, పడలే
గుడుగుడుగు దుబ్బల్లకెళ్ళి ఉక్కరేడు ఎల్లకెళ్ళి పరుగు పొదలకెళ్ళి మీరు ఎండ కొడుతున్నది కింద తల్లి కాలుతున్నదాట చావరంటి పాదాలు ధరణి మీద పెడితే గవ్వలు బొప్పులు బొప్పుల బొప్పులు మారు బొప్పుల చిలకల రక్తాలు కారుతున్నాయా సంజాల తెల్లారాయి సంజల్లారాయి ఏ తల్లి అన్నారో గజ్జల్లారాయి సంజాత తెల్లారాయి సంజల్లారాయి ఏ తల్లి అన్నారో గజ్జల్లారాయి సంజల్లారాయి కింద ఓనల్లారేలో ఎవడి గుట్టకే ఓయరారేలో గానాడు రజరావు సురేంద్ర మహారాజు వద్దనమని లోపలికి ఎత్తిన మధ్యమంది వెళ్ళిపోతుందా ఏడు పొద్దుల ఏడు మాపురాయ కడుపుల గండం లేదు కన్ని నిద్ర లేకనవ్వా తొంభై ఏళ్ళ పెద్ద మనిషి నడవోదమంటే నడవత్తలేదు కూర్చున్నవోదమంటే కూర్చున్నత్తలేదు అత్తాడ పడిగి లోపల క్షత్రి మధ్యవంతుడు అత్యాడ రాజు ఆగో ఎండలకు ఆగలేక రాజరాజు సురేంద్ర మహారాజు గిర్ర గిర్ర తిరిగి ధర్రి మీద పడుతున్నాడు ఆ పెద్దలాల ఎండలకు ఆగలేక గిరగిర తిరిగిండు ధర్ర మీద పడటల్ల కల్లా ఎలిగల్ల వేస్తున్నాడు రాజరాజు కళ్ళల్లో ఏనాడు ఎవరు కనబడుతున్నారో రాజబిడ్డ మకమ్ము చూసే ఓ దేవుడా బిడ్డ మకమ్ము చూసే ఓ దేవుడా యా బిడ్డలో కన్న బిడ్డ నా బిడ్డో యా బిడ్డలో కన్న బిడ్డ నా బిడ్డ ఓ బిడ్డ సంజవ్వా దాన పడి లోపల బిడ్డ నాకు వల్లి బిక్కలైతున్నది బిడ్డో నాకు పానవాగమైతున్నదే నాకు ఆ కళ్ళల్లో ఎవరులే నా బిడ్డో కళ్ళల్లో ఎవరులే నా బిడ్డో ఎవరల్ల గట్ల వాడే నా బిడ్డో ద్వారా పడిలోరా నా బిడ్డో నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డో నా జీవనం వెళ్ళిపోతే నా బిడ్డ దిక్కులేవు దీవులేరే నా బిడ్డ చెట్టుకు చెట్టు దీవే నా బిడ్డ గుట్టకు గుట్ట దీవే నా బిడ్డ నీకు దీవు లేకపోయే నా బిడ్డ నీ కన్న ముందుగాలే నా బిడ్డ అన్నగారు పుట్టినాడే నా బిడ్డ అన్నగారయ్య వట్టి నా బిడ్డ పాలు అయితే అమ్మ నా బిడ్డ సంజవో బతికినంత సేవ బిడ్డ నా బిడ్డ జైగరేను బతకరమ్మ నా బిడ్డ ఓ బిడ్డ తాళ పని లోపలికి నా ప్రాణం వెళ్ళిపోతుంది నా జీవనం వెళ్ళిపోతుంది వచ్చే బిడ్డ నాది ప్రాణం వెళ్ళిపోయినాక నా బిడ్డ నా జీవనం వెళ్ళిపోయినాక నా బిడ్డ నా జీవనం వెళ్ళిపోయినాక ఇక నాకు కన్న తల్లి ఉన్నదా నాకు కన్న తల్లి ఉండడా ఇక నేను ఎందుకు వరకు బతకాలి ఎవరు వరకు బతకాలనా అని చెరువన్న చూసుకోకే నా వీడు బాయన్న చూసుకోకే నా వీడు ఓ బిడ్డ నువ్వు ఏ చెరువన్న చూసుకున్నా ఏ బాయన్న చూసుకున్న కానీ వీడు మాది కన్న కడుపు గడ్డ పోతుందే బిడ్డ అదే నాటి రోజు లోపలి కన్న తల్లి చూసి రాని ఆడపిల్ల లేని సాగు సావరాదన్నది అర్థం వాడు లేని చేతయ్యరాదన్నదే బిడ్డ బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోతుంది నా జీవనం వెళ్ళిపోతుంది
ఉన్నదాని రాజ్యాల రాజు ఇక బతగా నేనుండా ఇక బతగా నేనుండా ఇక నేను బతకో నా బిడ్డ ఇక బతగా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక నేను బతుకు నా బిడ్డ ఇక బ్రతికా నేనుండా వాడు బాబా గారి దేవుడు బాబా గారి దేవుడు వాడు మాటలు రాసే నా బిడ్డ ఇక బతగా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక నేను బతుకు నా బిడ్డ ఇక బ్రతికా నేనుండా వాడు దోసగారి దేవుడు దోసగారి దేవుడు దొంగ రాతలు రాసే నా బిడ్డ ఇక బతగా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక నేను బతుకు నా బిడ్డ ఇక బ్రతికా నేనుండా శివుడు చెట్టు పెట్టేనా శివుడు చెట్టు పెట్టేనా ఎవడు కాయలు పోసే నా బిడ్డ ఇక బతగా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక బ్రతికా నేనుండా ఇక నేను బతుకు నా బిడ్డ ఇక బ్రతికా నేనుండా నా బిడ్డ గజ వైరేడు బతికిన గజ బతికినాడు ఎర్రని ఎండల కుమ్మరి పండుగ అద్దాన పడి లోపల ఆ బిడ్డ సంజముకు బుద్ధులు జ్ఞానాన్ని చెప్పి విరే కొట్టుకోని అగో రాజ్యం రాజు ప్రాణం పోతున్నది నా తల్లులాల అడవి లోపల కన్న తండ్రి ఏనాడు విలైల కొట్టుకొని ఏనాడు ప్రాణం వెళ్ళిపోయెను ఆ కన్న తండ్రి వీర పడ్డది కన్న తల్లి కలకల 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 కన్నీరు తీసింది అడవి లోపల నేను ఎడితే ఎవరు చూస్తారు ఈ అన్నయ్య అత్త ఎవరు చూస్తారా అని కన్న తల్లి మరి అడవి లోపల కన్న తండ్రిని కాటదానం చేసుకోవన్నాని గానాడు ఆ కన్న తండ్రిని పాడగలవాలంటే నాకు లేవడాయని కుక్క చచ్చిపోతే ఏ తీరుగా గుంజుకొని తీసుకొని పోతారో వేపనాడ తీసుకొచ్చింది కన్న తండ్రి కాళ్ళ గట్టి కుక్కను ఏ తీరుగా గుంజుకొని పోతుందో ఆ తీరుగా అడవి లోపల కన్న తల్లి గుంజుకొని పోవంగా మరి పక్కకే ఉన్నది ఒక్క గంగ ఆ గంగ లోపల ఆ కట్టె ఈ కట్టె పోగు వేసి కన్న తల్లిని కట్టదానం వేసింది కన్న బిడ్డనేమో అందుకే అంటారు చచ్చిపోయిన పేరు మీద సల్లిళ్ళ స్నానం వేయాలి సల్లిళ్ళ స్నానం ఎందుకు చేస్తారంటే ఈ చచ్చిపోయినతోని మనోళ్ళు ఏడ్చి ఏడ్చి వీళ్ళే చచ్చిపోతారని భగవంతుడు శంకరుడు రోజు ఒక రవ్వు చేస్తాడట వాళ్ళ ఇంటి మీద అందుకనే మూడో నాడు ఉన్న దుఃఖం సచ్చిన్ నాడు ఉన్న దుఃఖం మూడో నాడు ఉన్నది మూడో నాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉన్నది ఐదో నాడు ఉన్న దుఃఖం తొమ్మిదో నాడు ఉన్నది తొమ్మిదో నాడు ఉన్న దుఃఖం దినకర్మ నాడు ఉన్నది దినకర్మ నాడు ఉన్న దుఃఖం నెలమాసికం ఉన్నది నెలమాసికం నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసికం నాడు ఉన్నది ముఖం గడుపుకుంటే మోకాలం అంటే దుఃఖం మాయం చేస్తాడు లోకాల శంకరుడు తండ్రి చచ్చిపోయిన వల్ల సల్లిళ్ళ స్నానం చేసింది మరి నా తండ్రికి అటువంటి ఒక్కల నాడు నా తల్లి చచ్చిపోతే నా అన్నగాడి పిట్టకి పెట్టలేదట ఇవాళ నా తండ్రికి పిట్టకి పెట్టకపోతే మోక్షం ఉండదు కాబట్టి ఆ అడవి లోపల అల్లనేరడి పళ్ళు పుల్ల జామడ పళ్ళు తీసుకొచ్చి ఒక 2 లేతాకు దొప్పలు కుట్టి ఆ కన్న తండ్రిని అటువంటి ఒక్క లేతాకు దెప్పల పండ్లు పలహారాలు వేసి నానా మీరు ఎక్కడున్నా అటువంటి ఒక్క పండ్లు పలహారాలు తినిపోమన్నాము అగోల నాడి కాలం లోపల మరి అందుకే అంటారు ఏమన్నా చచ్చిపోతే
తెలిసిన వాళ్ళు అటువంటి ఒక తెలియని వాళ్ళకి ఇటువంటి పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళు పిట్టకి పెట్టేస్తారు, వాళ్ళకి కనబడ్డారని బంధువు జరుగుతారట. తెలిసిన వాళ్ళకి ఇటువంటి పెద్ద మనుషులు ఉంటే ఇవాళ మీ తండ్రి చచ్చిపోయిండు మరి పిట్టకి పెట్టేస్తున్నారు, పిట్ట ముట్టిందా కాకి ముట్టిందా అని అడుగుతారట. మరి కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉన్నది. అలాంటి కాలం లోపల రావణ బ్రహ్మ శివుని చేత అటువంటి ఒక బ్రహ్మ చేత సావులేని వరం పొంది దేవాన దేవతలను ఎట్టివట్టి వాడు రాజ్యం ఏలింది. ఒకనాడు నవగ్రహాలను మెట్టిగట్టి రాజ్యం ఏలింది. ఒకనాడు ఏముందుని బుద్ధి పుట్టింది, అందరిని ఓడించిన గానీ యమధర్మరాజును ఓడియలే. ఇవాళ ఓ యమధర్మరాజును ఓడించేస్తానని వీడి సైన్యాన్ని వెంబడి పెట్టుకొని పోతాడు. ఈ యమధర్మరాజుకు రావణాసుడు వచ్చే మాట ఎరుకయింది. వాడు వచ్చినంటే నవగ్రహాలలో నన్ను ఒక్క మెట్టి కట్టి రాజ్యం వెళ్తాడు. వానికి దొరకకుండా పోతానని పోతాడు. ఆయన ఎక్కడికి పోయిన స్థలం దొరుకుతలేదు. ఆయన పోంగ ఒక చచ్చిపోయిన కాకి అనమంటే ఆ కాకి లోపల పరకాయ ప్రవేశం చేసింది. పరకాయ ప్రవేశం అంటే పర అంటే ఇతరుడు, ఇతరుల శరీరం లోపల సొచ్చి జాగుంటాన్ని పరకాయ ప్రవేశం అంటారు. అందులోపల దాక్కున్నాడు. ఈ రావణ బ్రహ్మ ఈ యమధర్మరాజు పట్టణానికి వచ్చి అంతెంకలాడితే ఎక్కడ దొరకలేదు. కుమ్మరి పిల్ల మట్టికి ఇలా రాకపోతే రేపడుతుంది. చంద్రుడు తదియనాడు రాకుండా ఇదేనాడు తనకు తాను బయటికి వస్తాడు. వాడు ఇయ్యల కాకపోతే రేపు దొరుకుతాడని ఈయన సైన్యాన్ని వెంబడి పెట్టుకొని ఇంతకు మరి అప్పుడు యమధర్మరాజు కాకిలికి వెళ్ళి బయటికి వచ్చి, కాకి నాకు జాగుండటానికి చోటిచ్చినావు, నీకో దీవెన పెడతాను. ఇంతమంది నరమానవుల ప్రాణాలు నా యమపాశం వేసి పట్టుకొని పోతానా నీ ప్రాణం తీయ. నువ్వు గీసొంటి కరెంటుకి పడతానన్న చచ్చిపోవాలి, గట్టిగా కట్టబట్టి ఎవరన్నా కొడతానన్న చచ్చిపోవాలి, కానీ గట్టిగా నీ ప్రాణం మాత్రం నేను తీసుకోవాలి. మళ్ళొక్క దీవెన ఏం పెట్టిండు, ఎవరైతే తండ్రి చచ్చిపోతారో తల్లిదండ్రి చచ్చిపోతే అటువంటి ఒక కొడుకులు గాని బిడ్డలు గాని పిండ ప్రాణాలను చేసి బిడ్డగా పెడితే కాకచ్చి ముట్టిపోయినట్టయితే వాళ్ళ జీవి సక్కంగా స్వర్గలోకం పోతుంది, నరకానికి రాదని దీవెన పెట్టిండు. అప్పుడు ఈ బిడ్డ పండు ఫలాలు తీసుకొస్తే ఆగో కాకచ్చి ముట్టిపోగానే ఆగో రెండు జీవులు అటువంటి ఒక కాకి అవతారం లోపల వచ్చి బిడ్డ పెట్టిన పలహారాలు తిని సక్కంగా స్వర్గలోకం పోతున్నాయో. ఓపిలగా మళ్ళొక్కసారి కళాకారులకు ఛాయ వచ్చింది. ఇంకా కష్టంలో కథ బాగుండే వాళ్ళు